రాజకీయం అనే చట్టంలో ఉన్నటువంటి వాడు అందులో నుంచి బయటికి పోడు. ఆస్తులు తగలేసుకుంటాడు, లేకపోతే సంపాదించుకునేదంతా తీసుకొచ్చి తగలేస్తాడు. చుట్టూ 10 మంది వచ్చి జై కొట్టకపోతే, చుట్టూ 10 మంది వచ్చి పలకరించకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. పవర్ అనేటువంటిది అతి పెద్దదైనటువంటి జబ్బు. ఆ జబ్బుని పోగొట్టుకోలేరు. ఒకసారి 10 మంది వచ్చి తన దగ్గర చేతులు చాచడం అలవాటై ఆ తర్వాత ఏమి పవర్ లేకపోతే, తన దగ్గర ఏమీ లేకపోతే ఆ తర్వాత ఎవరు రారన్నటువంటి ఒక అసంతృప్తితో చేస్తుంటారు. అది కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, సర్పంచ్ అయినా. కానీ ఒక ఆర్ఎస్ఎస్ తరపున పనిచేసే వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిబిడీకృతమైన గుణం ఏంటంటే, పదవి ఇచ్చినప్పుడు బాధ్యతగా పనిచేసుకుంటారు. పదవి దిగగానే వెంటనే పక్కెళ్ళిపోతారు. అది అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ. వాజ్పేయిని చూసాం, అద్వానీని చూసాం. ఇప్పుడు హర్యానాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఖట్టర్ని మొన్న మార్చారు. ఈయన ఇప్పుడు తన బట్టలతో, తన బ్యాగులతో తను వెళ్ళిపోయారు. తాజాగా చూస్తే హర్యానా మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్త ఖట్టర్ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి గతంలో తన మొత్తం ఆస్తిని రాసేశారు. తన సొంత నివాసాన్ని పబ్లిక్ లైబ్రరీకి విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు ఖట్టర్ తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక తన బ్యాగులు తను తీసుకుని ప్రశాంతంగా బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ తరపున పనిచేస్తారా ఏంటనేది చూడాలి.